హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ కూడా బాగుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తే వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. టాప్ లేదంతా కూడా సిరావుడ్ అయితే యూజ్ చేశారు. మనకి స్టెప్ దగ్గర అయితే వర్షం పడకుండా స్టేర్కేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. అసలు మనకు బిల్డింగ్ అవుట్ సైడ్ ఇక్కడ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 32.5 x 47 అండి. మనకు ఫేసింగ్ 32.5 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్గా అయితే 170 గజాలు అయితే కట్టించారండి. సైజ్లో చూస్తే 3.5 సెంట్లు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనం ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. అలాగే పార్కింగ్ ఏరియాలో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడైతే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే బాగుంది. పక్కన అయితే ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మనకి మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సందు వచ్చి 4 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్స్ అయితే ఇంటికి చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైతే హౌస్ తీసుకుందాం చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నైరుతులు ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ దగ్గర వర్షం అది పడకుండా పైన అయితే స్టైర్ కేజ్ రూమ్ కింద అయితే రేక్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎలివేషన్ లో చూసాం కదా. ఫ్రెండ్స్, ఇంక లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి మెయిన్ డోర్ తీసుకుని లోపల ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్ కి అయితే 2x4 వెట్ పై టైల్స్ అయితే యూజ్ చేశారండి. యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే బాగుందండి. గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్యూచర్ లో రోప్ లైటింగ్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారు. మనకి హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. టోటల్ ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే తీసుకొచ్చారండి. అక్కడ నుంచి వాల్ వరకు టోటల్ ఇవన్నీ కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన హ్యామ్లెట్ సీట్స్ అయితే బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ తో వైట్ కలర్ సీట్ అయితే యూజ్ చేశారు. మనకి ఎలాంటి టీవీ అయితే పడుతుందండి. మన బ్యాక్గ్రౌండ్ లో టోటల్ ఇదంతా కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. లేటెస్ట్ ఇదైతే యూజ్ చేస్తున్నారు. మన కింద అయితే చిన్న చిన్న రిమోట్స్ పెట్టుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టోటల్ ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ప్లస్ మనకి హాల్లో నార్త్ వైపు డోర్ అండ్ విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. మనకి ఇందులోనే మస్కిటో మ్యాట్ కూడా ఇచ్చారు. అయితే 3 ఛానల్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 14x18 సైజులు అయితే ఇచ్చారు. మనకి హాల్ ఇలా స్క్వేర్ టైప్ లో పెద్దగా రావడం వల్ల ఏంటంటే ఎలాంటి సోఫా సెట్ అయినా కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. మనకి టీవీ యూనిట్ ఫ్రంట్ ఎల్ షేప్ సోఫా సెట్ లాంటిది అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, అలాగే మనకి బెడ్రూమ్స్ పక్కన కూడా టీవీ యూనిట్ చేయించుకున్న ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనకి కావాలంటే ఇక్కడ కూడా టీవీ యూనిట్ అయితే చేయించుకోవచ్చండి. మనకి టీవీ యూనిట్ వద్దు, మనకి ఎక్కడ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. ఇక్కడ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే యూజ్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x14 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా రాయల్ ప్లే అయితే ఇచ్చాను. రాయల్ ప్లే డిజైన్ అయితే బాగుంది. అలాగే బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ గడ్ వరకు తీసుకున్నారు. దీనికి యూజ్ చేసిన ల్యామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. టాప్ లో అయితే ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇంకా ఇదంతా కూడా పైన కవర్ అయితే తీయాలని, కవర్ తీస్తే ఇంకా నీట్ గా కనిపిస్తాయి. మనకి స్లైడింగ్ డోర్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. లోపలంతా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. మనకి స్లైడింగ్ డోర్ ఇవ్వడం వల్ల ఏంటంటే బెడ్రూమ్ లో చాలా స్పేస్ అయితే కవర్ అవుతుందండి. మన మంచం అది వేసుకున్నప్పుడు అయితే బాగుంటుంది. అలాగే ఈ కబోర్డ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కనిపించకుండా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి కబోర్డ్ డోర్ ఓపెన్ చేయగా లోపల ఇంకో డోర్ అయితే ఇచ్చండి. ఇలా డబుల్ డోర్ ఇవ్వడం వల్ల అయితే మన కబోర్డ్ కి యూజ్ చేయని డోర్స్ అయితే బేగా పాడవ్వండి. ఫ్రెండ్స్, మనకు వాష్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 4x10 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి బెడ్రూమ్స్ 2 కూడా స్పేసెస్ కానీ ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడలో మనకి అచ్చంపేట జంక్షన్ ఉంది కదండి. అచ్చంపేట జంక్షన్ కి అయితే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి అచ్చంపేట జంక్షన్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిరణకంటి హాస్పిటల్కి వెళ్ళే కొత్తూరు సెంటర్ ఉంది కదా. కొత్తూరు సెంటర్కి అయితే జస్ట్ 1/2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో కిరణకంటి హాస్పిటల్ లొకాలిటీలో అయితే వస్తుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర గ్రౌండ్ వాటర్ అది కూడా చాలా బాగుంటుందండి. మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x10 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు విండో అయితే ఇచ్చారండి. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సౌత్ వైపు కూడా అయితే టోటల్ గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. పింక్ కలర్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ గడ్ వరకు తీసుకున్నారు. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి.
మనకు బెడ్రూమ్లో కార్నర్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. పక్కన అయితే డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసిన గ్లాస్ అయితే ఇచ్చారు. ప్లస్ మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4x8 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల వర్క్ అంతా కూడా బాగానే చేయించారండి. పర్లేదండి, వర్క్ అయితే బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే పర్లేదండి, మంచిగానే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే జస్ట్ 5 to 6 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. అదే సర్పారం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మన కిచెన్ లో చూస్తే ఈస్ట్ వైపు గోడకి అయితే విండో హైట్ వరకు టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది వైట్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. టోటల్ గా మనకి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నకైతే మన కబోర్డ్ సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. మనకి టోటల్ గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనం మిక్స్ అయ్యి పెట్టుకోవడానికైతే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. కిచెన్ అయితే స్పేసెస్ గా ఉందండి, అసలు టైట్ గా అయితే లేదు. ఈస్ట్ వైపుకి విండో టాప్ లో సిమ్లీ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే స్పేసెస్ గానే చేయించారండి. కిచెన్ లో కబోర్డ్ వర్క్ కూడా బాగా చేయించారు. కిచెన్ లో యూజ్ చేయండి లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మనకి కిచెన్ పక్కన అయితే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పక్కనే పూజా రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దామండి. పూజా రూమ్ డోర్ కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే ఎంచుకోవచ్చండి. డిజైన్ లో పూజా రూమ్ అయితే పర్లేదండి, సరిపోతుంది. టోటల్ గా అన్ని కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. బయటకైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ అయితే 6.5 అడుగులు స్పేస్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ అయితే ఇండియన్ వైర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. అలాగే బిల్డింగ్ సౌత్ వైపు సందు వచ్చి 20 అంగుళాల పైన అయితే ఇచ్చారండి. ఇంటికైతే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగానే ఇచ్చారు. చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఇచ్చారు. అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ రూమ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 70 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాం చూడండి, 70 lakhs అయితే చెప్తున్నారు. ఈ 70 lakhs కూడా ఫైనల్ అయితే కాదండి. మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. హౌస్ రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారని అయితే భయపడకండి. ఇంకా మాట్లాడితే చాలా వరకు అయితే తగ్గిస్తారండి. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇల్లు నచ్చిన ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీకు ఎలా హౌసెస్ అనే కాదు, పొలాలు కానీ, ల్యాండ్స్ కానీ, కమర్షియల్ బిట్స్ కానీ ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. డైరెక్ట్గా మీరే సేల్ చేసుకున్నా సరే మేమైతే సేల్ చేసి అయితే పెడతామండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే కట్టించారు. ఒకసారి చుట్టూ చూస్తే మనకి అన్ని కూడా ఇల్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.